సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు నవంబర్ 21 ప్రపంచ మత్స్యకార దినోత్సవం జరుపుకుంటున్నామండి. ముందుగా అందరి మత్స్యకారులకి వరల్డ్ ఫిషరీస్ డే శుభాకాంక్షలు అండి. ఈ రోజు అంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే మత్స్యకారులు వాళ్ళ జీవనోపాధిని పెంపొందించుకోవడానికి ఒక సుస్థిరమైన చేపల సాగు అనేది ఏ విధంగా చేయాలి అనే దాని మీద దానికి సంబంధించిన సలహాలు, సూచనలు, తర్వాత చర్చలు, వారి సమస్యల గురించి చర్చించుకోవడం, తర్వాత చేపల యొక్క సంపదను వృద్ధి చేసుకోవడానికి ఏ ఏ పద్ధతులు అవలంబించాలి అనే వాటి మీద డిస్కషన్ చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా వారికి అవసరమైన కొన్ని చోట్ల అంటే వాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో సొసైటీలకి కావచ్చు, తర్వాత లైసెన్స్ హోల్డర్స్ కావచ్చు, వారు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అక్కడ ప్రభుత్వ సహాయాలు అందించి వారికి వారి ఉపాధి మెరుగుపరచుకోవడానికి చేయూతనియడం అనేది ఈ ప్రభుత్వ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సర కాలం అంతా మత్స్యకారులు వాళ్ళు ఎటువంటి విధానాన్ని పాటిస్తూ మత్స్య సంపదను సేకరిస్తున్నారు, ఎటువంటి మార్కెటింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క ప్రజలకు ఎటువంటి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు, వాళ్ళు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే దానికి ఇది ఒక చర్చా వేదిక. ఈ వేదికలో మత్స్యకార సంఘం సభ్యులందరూ అలాగే మత్స్యశాఖ అధికారులందరూ కలిసికట్టుగా ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్లాలి, సాంప్రదాయ పద్ధతులనే అనుసరిస్తూ దానికి సాంకేతిక పరమైన విజ్ఞానాన్ని అందిస్తూ అలాగే ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను, బ్యాంకు రుణాలను వీటన్నిటిని ఇస్తూ వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడానికి మత్స్యకారులకు మత్స్యశాఖ అధికారులు అందరూ తోడ్పాటు చేస్తూ కలిసికట్టుగా వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా చేసుకోవడానికి ఇది ఒక మంచి సదావకాశము. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాము. మనము వాటిని ముందుకు ఎలా తీసుకోవాలని చర్చించడానికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రపంచ మత్స్యకార దినోత్సవము. గతంలో 5 ఏళ్ల పాలనలో నరకం చూసాము. ఇప్పుడు మనకి ఈ మత్స్యకార దినోత్సవంలో ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినందుకు మనకు పండగ. మనకి మన మత్స్యకారులకి ఏవే వసతులు కావాలి అంటే అందరికీ మన ఇక్కడ అధికారులు కానీ, మన టీజీ భరత్ మినిస్టర్ గారు కానీ అందరూ కానీ మనం ఏమి కావాలంటే వాళ్ళు అందరూ మత్స్యకారులకు ఏమి వసతులు కావాలంటే వాళ్ళు మనకి సహకారం చేస్తున్నారు. కర్నూలులో మత్స్యకారు మన డీడీ గారు కానీ, శ్యామలాదేవి గారు కానీ, మిగతా మత్స్యకారులు కానీ, మిగతాళ్ళు కానీ చాలా సహకారం చేస్తున్నారు. మనకి ఏమేమి కావాలనేది మనం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మనకి చాలా వరకు సాయం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం సాయం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మత్స్యకారులకి ఏ లబ్ధి పొందలేము, కమిటీ లేదు, ఏమి లేదు. కానీ ఈ ప్రభుత్వంలో అన్ని లబ్ధి ఇస్తున్నారు, పొందుతున్నాం, అన్ని శాంక్షన్ అవుతుంది.